ఆన్లైన్లో మోసాలు చేస్తున్నటువంటి యాప్ను గురించి ఈరోజు విచిత్రమైనటువంటి సందర్భం. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు గత కొద్ది రోజులుగా చాలామందిని అమాయకుల్ని వేధించడం, మోసం చేయడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో నాకు ఆ ఫోన్ కాల్స్ చేయడం జరిగింది నా నెంబర్కి. నేను గడప గడపకి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పిఏ శంకర్ నా దగ్గరకు వచ్చి దాదాపుగా ఒకే నెంబర్ నుంచి 100 ఫోన్స్ వచ్చాయి, ఏదో అర్జెంట్ ఉన్నట్టుందని చెప్పిన వెంటనే నేను మాట్లాడమన్నాం. పిల్లవాడు మాట్లాడిన తర్వాతనే వాళ్ళు చెప్పిన తర్వాత అదేం పెద్ద సీరియస్ ఇష్యూ కాదు అని చెప్పాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళు మరలా ఫోన్ చేసిన నంబర్లన్నీ శంకర్ బ్లాక్ చేస్తూ వెళ్ళాడు. దాదాపుగా 100 ఫోన్ నెంబర్స్ ఏదైతే వోడాఫోన్ నుంచి ఉన్నాయో ఆ వోడాఫోన్ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత నేను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన తర్వాత నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నెల్లూరు ఎస్పీ విజయారావు గారికి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఆన్లైన్ యాప్లో జరిగేటువంటి మోసాల్లో భాగంగా నేను భావిస్తున్నాను, కాబట్టి దీన్ని కాస్త సీరియస్గా తీసుకోండి అని చెప్పిన వెంటనే ఆయన సీరియస్గా తీసుకొని ఒక టెక్నికల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ ద్వారా ఈ నెంబర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనేటువంటి సమాచారాన్ని సేకరించి వెంటనే ఒక బ్యాచ్ని అక్కడికి డిస్పాచ్ చేసి దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా వలపన్ని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా నిర్వాహకులు అందరూ కూడా ఈరోజు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గమ్మత్తైనటువంటి వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే సాధారణమైనటువంటి వ్యక్తులకు సంబంధించి నూడ్ ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, దానివల్లనే పాపం చాలా కుటుంబాల ఆత్మహత్యలకు పాల్పడడం సాధారణంగా మనం గమనిస్తున్నాం, ఈ వార్తలు మనం చూస్తున్నాం. ప్రముఖులకి ఫోన్ చేయడం వెనక ఆంతర్యం ఏమిటంటే నాకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటిది నాకెందుకు ఫోన్ చేశారనేటువంటి అనుమానం వచ్చింది నాకు, ఎందుకంటే నాకు సంబంధం లేనటువంటి విషయం. అయితే పోలీసు విచారణలో తేలింది, వాళ్ళు మనకు ఫోన్ చేసిన వెంటనే మాకు పలానా వ్యక్తి అప్పున్నాడు, ఆయన మీ నెంబర్ ఆల్టర్నేటివ్ నెంబర్ కింద మీ నెంబర్ ఇచ్చాడు, కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాం, కాబట్టి మీరు అప్పు కట్టాలా అని చెప్పని మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెంటనే ఎవరు మాకు సంబంధం లేదని, మీకు సంబంధం లేకపోతే ఆ వ్యక్తి నెంబర్ మీకు ఇస్తాం, మీరు మాట్లాడండి, ఆ వ్యక్తి మాకు మీ నెంబర్ ఇచ్చాడని చెప్పి దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే ఆ వ్యక్తి నెంబర్ మనకి ఇచ్చిన వెంటనే మనం ఆ వ్యక్తికి ఫోన్ చేసి నా నెంబర్ నువ్వు ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇవ్వబట్టి నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి మనం అతన్ని గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యేలు కానీ మంత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి భయపడి వాళ్ళకి డబ్బులు చెల్లిస్తాడు. ఆ విధంగా కొన్ని దగ్గర వాళ్ళు సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అదే టాక్టిక్స్ నా మీద కూడా ప్రయోగించడం జరిగింది. అయితే వెంటనే దానికి సంబంధించి నెల్లూరు ఎస్పీ గారిని అభినందించాలి, విజయారావు గారిని. ఆయనకి చెప్పిన వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళకి సంబంధించి ఒక టీంని అక్కడ పంపించి సాదాసీదాగా తీసుకోకుండా చెప్పిన వెంటనే సీరియస్గా తీసుకొని మొత్తం ముఠాని ఒకసారి, అంటే ఇది ఆరంభం, ఇంతవరకు వాళ్ళు ఆగడాలకు అడ్డుకట్టు వేసేవాళ్ళు లేకుండా పోయింది. అందుకనే నేను చెప్పా, సాధారణంగా ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసిన తర్వాత ఇంక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నాకు ఫోన్ కాల్స్ కూడా రావు. ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాలు సాధారణంగా నా స్థాయి ఉండేటువంటి వ్యక్తికి జరిగితే సామాన్యుడు తట్టుకోలేడు అనేటువంటిది గ్రహించి ఆ విషయంలో వెంటనే చెప్పడం, సీరియస్గా తీసుకోవడం, దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా మొత్తం తీసుకొస్తే దాదాపుగా 10 మంది మెడ్రాస్ నుంచి సీనియర్ అడ్వకేట్స్ వచ్చి వాళ్ళ తరఫున వాదించడానికి, వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి నానా ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధించి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆర్థికంగా వాళ్ళు ఏ స్థాయికి ఎదుగుండారనేటువంటి దానికి ఇది ఉదాహరణ. ఏది ఏమైనా సరే ఆన్లైన్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఇటువంటివి జరిగితే మా దృష్టికి తీసుకురండి, వెంటనే పోలీసు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఆట కట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా భయపడి ఆత్మహత్యలకు పాల్పడడం కానీ మరో అఘాయిత్యాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కుటుంబాలకి అందరికీ అండగా నిలుస్తాం. దాంతోపాటు ప్రత్యేకించి ఈరోజు సమాచారం ఇచ్చిన వెంటనే సీరియస్గా తీసుకొని ఆ ముఠాను మొత్తం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినటువంటి నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు గారిని, ఆయనకు సంబంధించినటువంటి పోలీసు అధికార యంత్రాంగాన్ని, జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు విభాగానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఈ ముఠా వెనక ఎంతమంది సభ్యులు ఉండేటువంటి? దాదాపుగా పోలీసు చెప్పేదాని ప్రకారం, నేను పూర్తి సమాచారాలు కూడా సేకరించలేదు, వాళ్ళు నా దగ్గర చెప్పినటువంటి వివరాల ప్రకారం సుమారు 300 మంది వరకు కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఆ కాల్ సెంటర్ ద్వారా ఈ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్స్కి పాల్పడుతున్నారనేటువంటిది ప్రాథమికంగా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడక్కడ ఆఫీసులు పెట్టుకుని నెల్లూరులో కూడా సన్షైన్ అపార్ట్మెంట్స్లో పెంచలే అనేటువంటి వ్యక్తి ఆఫీసు నడుపుతున్నాడు అనేటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉంది. వాళ్ళ ద్వారా, అంటే ప్రతి దగ్గర వాళ్ళు ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఆ నెట్వర్క్ ద్వారా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇక్కడి నుంచి ఫోన్లు వస్తే మనం సమాచారం సేకరించి వెంటనే అరెస్ట్ చేస్తాం. కాబట్టి ఈ సమాచారం చేరవేసి బయట రాష్ట్రాల నుంచి మనకు ఫోన్ చేయడం, ఏ విధంగా అయితే ఇంకా బయట దేశాల నుంచి ఈరోజు మామూలుగా ఈ ఫేస్బుక్ హ్యాకింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, అదేవిధంగా వీటికి సంబంధించి ఒక సపరేట్గా మెడ్రాస్, తమిళనాడు స్టేట్లో చెన్నైలో దీనికి సంబంధించినటువంటి స్థావరాన్ని పోలీసులు కనుక్కొని దాని నిర్వాహకుడు, మేనేజర్ని, ఫోన్ చేసినటువంటి వ్యక్తులను అందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది.